ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ పార్టీ ధర్నా ముగిసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఈ ఆందోళన చేపట్టారు. ఈ ధర్నా కోసం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చారు. 8 లక్షల సంతకాలతో తయారు చేసిన పిటిషన్ ఈ నిరసనలో హైలైట్. జవాబుదారీతనం, న్యాయం, దాంతోపాటు విద్యాశాఖ మంత్రి రాజీనామా లాంటి అంశాలను పిటిషన్లో పేర్కొన్నారు. దానిపై 8 లక్షలకు పైగా సంతకాలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన పరాన్న జీవులు బొద్దింకల వ్యాఖ్యల వివాద నేపథ్యంలో మే 16న అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. సెటరికల్ డిజిటల్ ప్లాట్ఫామ్ గా ఏర్పడిన ఈ సంస్థకు గంటల్లోనే సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలో అయ్యారు. ప్రస్తుతం సీజేపీకి ఇన్స్టాలో 2 కోట్లకు పైగా జంజీ యూత్ ఫాలో కొట్టారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ ధర్నా ముగిసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ స్పాట్ లో మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ధర్నా సందర్భంగా అసలు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ముఖ్యంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ 8 లక్షల మంది సంతకాలు చేయడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కొంత టెన్షన్ క్రియేట్ చేసే అంశం. ఎలా చూడొచ్చు అసలు ఈ కాక్రోచ్ పార్టీ గురించి? ఎస్ దేవి, ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో తలపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆందోళన సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే అంటే దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలకు సంబంధించినటువంటి వ్యవహారం కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి సిజిపి అంటే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి అభిజిత్ దీప్కే బోస్టన్ లో ఉండేవాడు. కానీ తను ఈ రోజు ఢిల్లీలో జరిగేటటువంటి దీక్ష కోసం తాను ఢిల్లీకి వస్తున్నాను, అందరూ కూడా ఢిల్లీకి రావాలంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. దానికి అనుగుణంగానే బోస్టన్ నుంచి అభిజిత్ దీప్కే వచ్చారు. మరోవైపు దేశ రాజధానిలో ఉన్నటువంటి ఎవరైతే యువత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, పంజాబ్, హర్యానా నుంచి కూడా యువత పెద్ద ఎత్తున వచ్చి జంతర్ మంతర్ లో జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నారు. వాస్తవానికి అంటే నీట్ పేపర్ లీకేజీ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. అయితే మొదటిసారి అంటే జంజీ పేరుతో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో ఒక పిలుపుకు ఇంత పెద్ద ఎత్తున నిజంగా జనం వస్తారా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ అదే స్థాయిలో ఏ విధంగానైతే కాక్రోచ్ పార్టీకి ఫాలోవర్స్ పెరగడం, దాంతో పాటు ఏకంగా 8 లక్షల మంది ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలు చేయాలంటూ కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఇదంతా చూస్తూ ఉంటే ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి నీట్ పేపర్ తో పాటు సిబిఎస్ఈకి జరుగుతున్నటువంటి కొంత గందరగోళ పరిస్థితులు, దాంతో పాటు క్యూట్ ఏదైతే కామన్ గా యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్స్ కోసం ఏర్పాటు చేసేటటువంటి ఎంట్రన్స్ టెస్ట్, ఇలా ఈ విధంగా ఎన్నో అంశాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి యువత ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అభిజిత్ దీప్కేతో పాటు జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే పర్యావరణవేత్తగా ఉన్నటువంటి సోనం వాంగ్చుక్, దాంతో పాటు మరికొంతమంది ప్రొఫెసర్లు కూడా ఇక్కడికి హాజరయ్యారు. అయితే యువత మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ ఒకటే డిమాండ్, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల జీవితాలతో, యువత జీవితాలతో ఇటువంటి ఆటలు ఆడొద్దు. సో ఇది మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి. అది జరగాలంటే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమే ఆందోళన ముగిసింది. అయితే మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఎటువంటి ఆందోళనకు సిద్ధం కావాలనే దాని మీద కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక్కటవుదాం, అందరం కలిసికట్టుగా ప్రస్తుతం నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక అంశాల మీద పోరాడాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా ఇది ప్రశాంతంగానే ఈ రోజు ఆందోళన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట ఇంతకీ సిజేపీ చేస్తున్నటువంటి ఈ ధర్నాకి అనుమతి ఉంటుందా లేదా అనుకున్నారు. ఫైనల్ గా పోలీసులు అనుమతి ఇవ్వడంతో జంతర్ మంతర్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా మొత్తం ప్రశాంత వాతావరణంలోనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యువత మొత్తం నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది.